నా మొహం చూసి భయపడద్దు. నేను ఎలా అంటే అలా ఉన్నాను. నేను ఈ వీడియో అయితే నైట్ 10:30కి షూట్ చేస్తున్నాను అనమాట. సో ఏమీ అనుకోవద్దు. నా ఫేస్ ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. ఎలా అంటే అలా ఉన్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు నీకు తెలీదా అందులో లైట్ ఉందని? అయ్యో ఇది లైటే రా, లేకపోతే గోల్డ్ బాల్స్ తెచ్చి పెట్టారనుకుంటున్నావా? ఇవి ఇందు లోపల లైట్స్ ఉంటాయి అన్నమాట. హాయ్ అండి, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అయితే ఇప్పుడు వైజాగ్ నుంచి విజయనగరం వచ్చాము కదా, మా వదిన గారు వాళ్ళ ఇంటికి. సో ఇప్పుడైతే ఒక చిన్న హోమ్ టూర్ చూపిస్తాను. ఇన్ బ్రీఫ్ కాదు, జస్ట్ మా వదిన గారు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, అక్కడ మేము ఏమేమి చేస్తున్నాము, లైక్ అలా జస్ట్ న్యాచురల్ బ్లాగ్ లాగా తీస్తున్నాను. సో ఇప్పుడైతే నేను మా వదిన గారు వాళ్ళ ఇంటి ముందు బయట ఉన్నాను. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు అన్నీ కూడా ఇన్ డీటెయిల్ నేనేమీ చెప్పటం లేదు, జస్ట్ లైక్ ఎలా ఉంది ఇల్లు, ఒక ప్లానింగ్లో ఎలా కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు అనేది నేను చూపిస్తాను. ఇదైతే ఎంట్రన్స్లో ఇలా గుడ్ వైబ్స్ ఓన్లీ అనే పోస్టర్తో మనకైతే వెల్కమ్ చెప్తారు. అండ్ ఇంకా మన ఫేవరెట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఒక ల్యాంప్ పెట్టుకున్నారు ఎంట్రన్స్లో. ఇది షూ ర్యాక్, అంటే ఇక్కడ ఇంకా కూర్చొని కూడా వేసుకునేటట్టుగా పెట్టుకున్నారు. ఇది ఎంట్రన్స్ డోర్. అండ్ ఇక్కడ ఒక బోన్సాయి ప్లాంట్, ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకున్నారు అనమాట ఎంట్రన్స్లో. ఇక్కడైతే ఒక మంచి బ్యూటిఫుల్ డోర్తో వెల్కమ్ చెప్తున్నారు. అండ్ అలానే ఇక్కడ ఒక మంచి గుడ్ వైబ్స్ థాట్స్తో. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే బయటకు ఒక డోర్ ఉంది కదా, అలానే లోపలికి ఒక డోర్ ఉంటుంది. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవుతూనే మనకైతే ఇక్కడ లివింగ్ రూమ్ విత్ సెంటర్ టేబుల్స్. అండ్ అలానే ఇక్కడ ఒక ల్యాంప్ ఉంటుంది. ల్యాంప్ విత్ న్యాచురల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు, న్యాచురల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చును. లేదంటే ఇలా వదిన గారు ఏంటంటే అందాకటికి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకున్నారనమాట. సో ఇక్కడ ఒక ల్యాంప్ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ ఒక సిట్అవుట్. లివింగ్ రూమ్లోనే ఇలా సెట్ చేసుకున్నారనమాట వీళ్ళు. ఇలా కూర్చున్నారు కదా. ఇప్పుడైతే ఇది లివింగ్ రూమ్. అండ్ ఇలానే ఇక్కడ ఒక టీవీ పెట్టుకున్నారు అనమాట. ఇక్కడైతే టీవీ యూనిట్ అన్నమాట. ఇదంతా టీవీ యూనిట్ పక్కన ఒక ప్లాంట్ పెట్టుకున్నారు. ఇది కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్. సో ఒక ఓవరాల్ లుక్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా డైనింగ్ హాల్ చూపిస్తాను. ఫాలోడ్ బై డైనింగ్ హాల్. ఇవి కూడా ల్యాంప్సే అన్నమాట, ల్యాంప్సే. అండ్ ఈ సోఫాతో వచ్చిన సెట్టే ఇక్కడ ఒక కార్నర్ సోఫా లాగా వేసుకున్నారు. అండ్ నా ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ ఇది ఫ్రూట్స్ పెట్టుకునేందుకు ఇచ్చారనమాట ఒక టేబుల్. అండ్ అలానే డైనింగ్ టేబుల్కి బ్యాక్ సైడ్ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ క్రాకరీ యూనిట్ లాగా పెట్టుకోవచ్చు. లేదంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ బొమ్మలు పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్కి. సో ఇక్కడ వేస్తానండి.
ఇక్కడ డైనింగ్ హాల్కి తగినట్టుగా బనానా లీవ్స్ లాంటి ప్లాంట్ పెట్టారనమాట. అండ్ అలానే ఇప్పుడు ఈ లైట్స్ చూద్దాం చూడండి. ప్రతి దానికి మనం పర్సంటేజ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాం. వీడియో తీస్తుంటే మీరు అన్నీ ఎడిటింగ్ చేస్తాను. ఇవన్నీ మళ్ళీ దగ్గరికి చేస్తానండి ఒకటి. ఇప్పుడు ఈ కర్టెన్స్ బ్యాక్ సైడ్ సిట్అవుట్ బాల్కనీ. ఇక్కడ డైనింగ్కి ఫాలోడ్ ఇది ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టుకున్నారు కదా. పర్లేదండి, పర్లేదు, మ్యాచ్ అయిపోయిందండి అన్ని గారు. ఇది షింక్. ఇక్కడ ఈ సోఫా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇది డైనింగ్ ఏరియా ఫాలోడ్ బై బాల్కనీ అనమాట. సిట్అవుట్ కూర్చోవచ్చు చక్కగా, హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా. మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ డే టైమ్ ఎవ్రీ టైం చాలా బాగుంది. అంటే ఈ సైడ్ని ఇలా కాలమ్స్ లాగా పెట్టుకున్నారు కదా, ఇక్కడ కూడా లైట్స్ పెట్టుకున్నారు, ఈ కాలం అండ్ ఆ కాలం. సో ఇక్కడంతా కూడా ఇంకా గ్లాస్ డోర్ పెట్టేసుకున్నారు అనమాట, స్లైడింగ్ డోర్. సో ఇక్కడ నుంచి ఇలా కూర్చోవచ్చు. ఇంకా ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టుకున్నారు అనమాట. దేవుడు మందిర్. ఇదంతా దేవుడు మందిర్ అనమాట. ఓపెన్ స్లో ఫోల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది. వెంకటేశ్వర మళ్ళీ క్లోజ్ చేయండి. ఫోల్డింగ్ డోర్స్ కదా. ఇదైతే మన కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఫుల్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్. ఇదైతే నానో వైట్, ఎటువంటి మరక కూడా పడదు. నానో వైట్తో ఇది మొత్తం కౌంటర్ టాప్. ఇక్కడ కౌంటర్ టాప్ అండ్ చిమ్నీ ఫాలోడ్ బై అండ్ ఇంకా పైన చూడండి విత్ గ్లాసెస్తో పెట్టించుకున్నారు వీళ్ళు డోర్స్ అయితే. పైన అంటే స్టోరేజే మొత్తం అంతా కూడా, అవన్నీ కూడా గ్లాసెస్తో పెట్టించుకున్నారు. అండ్ ఇంకా ఇక్కడ ఎమర్జెన్సీగా యూస్ చేసుకునే ఉప్పు కారం అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నారు అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా లోపలికే వెళ్ళిపోయాయి. ఇదంతా కూడా కిచెన్. అండ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్, ఓవెన్, మిక్సీ అన్నీ. ఇంక ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెసే. అన్ని సామాన్లు ఇంకా లోపలికే వెళ్ళిపోయినాయి కౌంటర్ టాప్ కిందన. ఇక్కడ ఇంకా ఫిల్టర్ పెట్టుకున్నారు. ఫిల్టర్కి ఇక్కడ పెట్టుకొని ఇది క్లోజ్డ్లోనే ఉంటుంది. ఇక్కడ ఇలా పైప్ పెట్టుకున్నారు, ఇక్కడ నుంచి ఇలా వాటర్ పట్టేసుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా స్టోరేజెసే. ఇప్పుడు ఓవెన్ పెట్టారు కదా, దాని కిందన బేకింగ్ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకుంటారు. ఇంకా అవన్నీ కూడా నేను ఓపెన్ చేయట్లేదు. అండ్ ఇక్కడ దీనికి యూటిలిటీ కిచెన్కి
ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టేసుకున్నారు. అండ్ ఇంకా ఇక్కడ టవల్స్ అవి ఆరబెట్టుకోవడానికి, అండ్ ఇంక ఇక్కడ వాష్ చేసుకోవాలంటే వాష్ చేసుకోవచ్చు. గిన్నెలు వాష్ చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవాలన్నా ఇలా ఓపెన్గా ఉంచేసుకున్నారు అనమాట. అండ్ గ్యాస్ సిలిండర్ కూడా లోపల నుంచే కనెక్షన్ ఇచ్చేసుకున్నారు. ఇవ్వండి ఇలా. అండ్ ఇక్కడైతే ఇది షింక్, వాషింగ్కి ఎమర్జెన్సీగా ఏమైనా వాష్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వాష్ చేసేసుకుంటారు. అండ్ అగైన్ వన్ మోర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టుకున్నారు ఇక్కడ వెళ్ళు. అండ్ గ్యాస్ కనెక్షన్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి వెనక్కి పెట్టేసుకున్నారు, అక్కడ నుంచి అలా గ్యాస్కి. ఇది నానో వైట్, దానివల్ల మనకి ఏంటి అంటే ఎటువంటి మరక పడినా కూడా మనకి అలా స్ట్రెయిన్ ఉండిపోదు అనమాట, వెంటనే క్లియర్ అయిపోతుంది. బాగుంది ఈ సిస్టమ్. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ ఇటు పాప బెడ్రూమ్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. దీనికైతే ఇక్కడ టైల్స్ కూడా డిఫరెంట్, అక్కడంతా ఒకలాంటి టైల్, ఇక్కడ ఒక టైల్స్ అనమాట బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం. సో అలా పక్కకు వస్తే విండోకి బ్లైండ్స్ పెట్టేశారు. అండ్ ఇలా ఇక్కడికి వస్తే ఇది మిర్రర్, పైనుంచి కింద వరకు మిర్రర్ ఇలా. అండ్ ఇది బెడ్కి బ్యాక్ సైడ్ అనమాట, ఇలాగా చేయించుకున్నారు. అండ్ అలానే బెడ్ వీళ్ళే చేంజ్ చేసుకున్నారు ఇంటీరియర్ డిజైనర్తోనే. అండ్ అలానే ఈ కార్నర్ ర్యాక్స్ అన్నీ కూడా ఈ బెడ్ ఫర్నిచర్ చేయిస్తున్నప్పుడే సైజెస్ మెజర్మెంట్ బట్టి చేంజ్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇవి అటాచ్డ్ వస్తాయి. ఇది ఆన్ చేసి చూపిస్తాను. అండి. అండ్ ఇక్కడ మిర్రర్కి కూడా రెడీ అవుతున్నప్పుడు లైట్స్ పెట్టించుకున్నారు చక్కగా. మనం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాం అనేది కూడా చూసుకోవచ్చును. అండ్ ఇక్కడ విండోస్ అనమాట. విండోస్కి వీళ్ళు ఏం చేశారంటే ఇలా గ్రానైట్ పెట్టించేసుకున్నారు, ఫుల్గా గ్రానైట్ పెట్టించారు. అండ్ ఇదంతా కూడా డిజైన్ చేయించుకున్నారు. స్కెలిటన్ తీసుకొని వీళ్ళు మొత్తం ఇవన్నీ కూడా డిజైన్ చేయించారు. అండ్ ఇది మొత్తం అంతా కూడా. అండ్ ఇక్కడైతే బ్లైండ్స్ పెట్టేశారనమాట. ఇక్కడ ఏమైనా బిజినెస్ సంబంధించినవి లేకపోతే ఏమైనా ఆఫీస్కి సంబంధించినవి రాసుకోవాలంటే కూర్చొని రాసుకోవచ్చు. అండ్ ఈ చైర్ అయితే బెడ్కి మ్యాచింగ్. సో ఇది డ్రెస్సింగ్కి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. అండ్ అలానే ఇటు చూసుకుంటే ఇవన్నీ కూడా వార్డ్రోబ్స్, బట్టలు పెట్టుకోవడానికి. అండ్ పైన స్టోరేజ్, ఇవంతా కూడా బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్. అండ్ ఇక్కడ ఏసీ కోసం అని చెప్పి వాల్ని ఇలా హైలైట్ చేయించుకున్నారు. వన్స్ అగైన్ బెడ్రూమ్ వ్యూ అయితే చూపిస్తాను. ఇలా ఎంటర్ అవుతూనే మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్, ది బెడ్ అండ్ సీలింగ్. అండ్ ఇప్పుడు వాష్రూమ్ చూపిస్తాను. ఇప్పుడైతే వాష్రూమ్. ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే కింద నుంచి పై వరకు మొత్తం అన్ని టైల్స్ పెట్టించేసుకున్నారు, అటాచ్డ్ గ్రీజర్స్. ఇప్పుడైతే వీళ్ళ పాప బెడ్రూమ్ అనమాట, గర్ల్ కాబట్టి పింక్ అని పెట్టుకున్నారు. అండ్ బెడ్, ఫర్నిచర్, మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చేయించారు. సో ఇది అంతా కబోర్డ్స్, పైన స్టోరేజ్, ఇదైతే కబోర్డ్స్. డ్రెస్సింగ్ టేబుల్ కూడా మ్యాచింగ్. ఇక్కడంతా కూడా స్టడీ టేబుల్ లాగా, స్టడీ కార్నర్ లాగా. అండ్ అలానే ఇక్కడ బుక్స్, తన బుక్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇలా ఇక్కడ పెట్టుకున్నారు అనమాట, ఇలా చేయించుకున్నారు. అండ్ ఇక్కడ
డ్రెస్సింగ్ టేబుల్కి వీళ్ళకి ఈ కలర్ తిన్న రూమ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కాబట్టి ఇది ఇచ్చారు. అండ్ ఇక్కడ తనైతే తన టాయ్స్ అన్నీ సర్దుకుందిలాగా. ఇప్పుడు ఇది బెడ్. బెడ్కి పక్కన సైడ్ టేబుల్స్ పింక్ కలర్ పెట్టించుకున్నారు. అండ్ ఇక్కడ కూడా విండో వచ్చింది, బ్లైండ్స్ పెట్టించుకున్నారు. అండ్ ఇదైతే వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ పక్కన ఇంక ఇది ఒక ఫోటో ఫ్రేమ్ లాగా పెట్టించుకున్నారు, ఒక సీనరీ. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లాగే ఒక ఫ్రేమ్ తీసుకొచ్చి పెట్టారు. ఈ దేవుడి మందిరం ఉంది కదా, దాని పక్కనే గెస్ట్ రూమ్ అనమాట. సో ఇది గెస్ట్ రూమ్లో ఈ గ్రీన్ కలర్ పెట్టించారనమాట ఇక్కడైతే. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ బెడ్ పక్కన ఇక్కడ ఒక విండో వచ్చింది, దీనికి కూడా బ్లైండ్స్ పెట్టించేసుకున్నారు. అండ్ ఇక్కడ దీని వాష్రూమ్. సో ఇదైతే ఇక్కడ బెడ్రూమ్. ఇక్కడ బెడ్ మ్యాచింగ్ ప్రతి రూమ్లో కూడా ఏ బెడ్కి ఏదైతే కలర్ కాంబినేషన్ సెట్ చేశారో అదే కలర్ కాంబినేషన్తో డ్రెస్సింగ్ టేబుల్ చైర్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కూడా మిర్రర్ చూడండి. వీళ్ళ ఇంట్లో ఎక్కడా కూడా వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ అనేవి ఉండవన్నమాట. అన్నీ లైక్ సీనరీకి సంబంధించిన ఫోటో ఫ్రేమ్సే ఉంటాయి. ఎందుకు అంటే మేమే కదా ఇంట్లో ఉంటాం, మళ్ళీ మా ఫోటోలే ఎందుకు అని అంటున్నారు. సో అక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి పక్కన కార్నర్ ర్యాక్లా ఇచ్చారు కదా, కావాలంటే మనం ఇక్కడ కాస్మెటిక్స్ కానీ హెయిర్ డ్రయర్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. రైట్, ప్రజెంట్ అయితే గెస్ట్ రూమ్ కాబట్టి అలా వీళ్ళైతే ఇలా డెకోర్ చేస్తారనమాట. అండ్ ఈ రూమ్కి ఇక్కడ ఇవి కబోర్డ్స్. గెస్ట్ రూమ్కి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి గ్రే కలరే కబోర్డ్స్ ఆప్ట్ చేశారు. అండ్ బెడ్స్ మాత్రం కలర్స్ చేంజ్ చేశారు. అండ్ ఈ బెడ్స్ వెనకాల నాకు వీళ్ళ ఇంట్లో నచ్చింది ఏంటంటే ఇల్లంతా కూడా మిర్రర్స్ ఉన్నాయి. ఎటు తిరిగినా కూడా మన మొహం కనిపిస్తుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఇంకొకసారి చూపిస్తాను ఓవరాల్ లుక్. ఇక్కడ ఈ ల్యాంప్ ఉంది, నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. గెస్ట్ రూమ్లో పెట్టిన ఈ సైడ్ ల్యాంప్, దీన్ని ఆన్ చేస్తాను ఒక్క నిమిషం. చూడండి, సో ఇదైతే మా వదిన గారు వాళ్ళ ఇంటి హోమ్ టూర్ అనమాట. నేను యాక్చువల్లీ వాళ్ళనే మాట్లాడమని చెప్పాను. వద్దు మేము నువ్వే మాట్లాడమ్మా అనేసి అని అన్నారు. అన్నయ్య గారిని కూడా అడిగాము మాట్లాడమని, బట్ వద్దమ్మా మీరు మాట్లాడండి అనేసి అన్నారు. వదిన గారిని మాట్లాడమంటే వదిన గారికి ముందే షై ఫీలింగ్ మాట్లాడలేదు. వద్దు కిరణ్ నువ్వు మాట్లాడు అని అన్నారు. సో ఇదైతే మా వదిన గారు వాళ్ళ ఇంటి హోమ్ టూర్ అనమాట. ఏమైనా డౌట్స్ క్వెరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా చెప్తాను, వాళ్ళని కనుక్కొని చెప్తాను. అండ్ ఇంకా ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అయితే మాత్రం మొత్తం ఒక ఆర్కిటెక్టే చేశారంట. ఇంటీరియర్ డిజైనింగ్ చదువుకున్న వాళ్ళతోనే చేయించుకున్నారు, ప్లానింగ్ అంతా గీయించుకొని. సో ఇల్లు అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. నాకు కానీ మా హస్బెండ్కి కానీ చాలా నచ్చింది ఇల్లు, అంతా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఈ ఇల్లు అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నాకు ఇదే ఫస్ట్ టైం కదా హోమ్ టూర్ చేయడం, అందుకని చెప్పి నేను సరిగ్గా తీసానో లేదో కూడా నాకు తెలియదు. సో హోప్ మీ అందరికీ కనుక ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కొంచెమైనా కూడా మన వీడియోస్ యూజ్ అవుతాయి అని అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.